హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలేకి, రైస్లేకి చాలా బాగుంటుంది. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. గోంగూర ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఆకుకూర అంతా కూడా చిన్న చిన్నగా ఒలిచి పెట్టుకొని ఒక 2 టైమ్స్ వాటర్ వాష్ చేసుకోండి. ఇంకా మీకు ఐడియా ఉంటే ఇది రాగి ముద్దలేకి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రాగి ముద్దలేకి. ఇంకా ఈ ఆకుకూర అంతా వాష్ చేసుకున్నాక పప్పు కుక్కర్ ఉంటుంది కదా, అందులో వేసేసి చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఒక 1 విజిల్ రానివ్వండి. ఉడికిపోతుంది ఈజీగా, ఆకుకూరే కాబట్టి జస్ట్ 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఈ ఆకుకూర ఉడికేలోపు మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనకు టేస్ట్ తగినన్ని చిల్లీస్ వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి శనగిత్తనాలు కూడా వేసుకోండి. అన్నీ కూడా కొంచెం దోరగా వేగాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ కలర్లో వస్తాయి శనగిత్తనాలు, అలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకి ఆకుకూర ఉడికిపోయింది. ఎలా ఉడికిందో చూద్దాం ఒకసారి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. దీనిని అంతా కూడా ఒక స్ట్రైనర్ తీసుకొని వడేసుకోండి. ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా చిల్లీసు, శనగిత్తనాలన్నీ కూడా, అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర, కొన్ని తెల్లగడ్డలు, టేస్ట్కి తగినంత సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫోర్స్గా కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి ఇంతకుముందు ఆకుకూర ఉంది కదా, ఆకుకూర అంతా కూడా వేసేసుకోండి. అంతా వేసుకొని అంతా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి బాగా. ఇంకొకసారి ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా అలాగా. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. అందులోకి ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేడయ్యాక వేసేసుకుందాము. అందులోకి 2 లేదా 3 రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకుందాము. అందులోకి 1 మీడియం సైజు ఆనియన్ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి, అది కూడా వేసేసి అందులోకి గార్లిక్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని అంతా కూడా ఫ్రై చేసుకోండి. మరి గోల్డెన్ కలర్ రావాల్సిన పని లేదు, ఒక రకంగా ఫ్రై అయినా కూడా సరిపోతుంది. మధ్యలో అలా కలుపుతూ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అందులోకి ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చడి, అదంతా కూడా వేసి ఒకసారి అలా కలుపుకోండి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకోండి. వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. వేడి వేడి రైస్లోకి ట్రై చేస్తున్నా చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.